జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ బీఫార్మసీలో చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. సో ఇందులో వచ్చేసరికి స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. R18 వాళ్ళు కావచ్చు, R16 వాళ్ళు కావచ్చు, R15 వాళ్ళు కావచ్చు, R13 వాళ్ళు కావచ్చు, అలాగే బీఫార్మసీలో R17 వాళ్ళు కావచ్చు, అంతకుముందు రెగ్యులేషన్ వాళ్ళు కావచ్చు. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, చాలామంది హార్డ్గా జరిగింది అంటున్నారు, నిజమేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి అయితే ఇప్పుడు క్లియర్గా ఒక ఐడియా చెప్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగింది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ 4-2 బీఫార్మసీ ఎగ్జామ్స్ మొన్న 15th కంప్లీట్ అయిపోయినాయి అందరికి కూడా. అయితే పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకోబోయే ముందు సిబిటి ఎగ్జామ్స్ గురించి మాట్లాడాలి. సిబిటి ఎగ్జామ్స్ 2 రోజులు పెడతారనుకుంటే 22nd ఒక్కరోజు పెట్టడం జరిగింది. అది ఈ సాటర్డే, ఎల్లుండి. సో కొంతమంది మిడ్లు ఆబ్సెంట్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే జ్వరం తగిలి మిడ్లు తగ్గిపోయిన వాళ్ళు కావచ్చు, కొంతమంది అప్లై చేసేవాళ్ళు ఉంటారు ఈ సిబిటి ఎగ్జామ్స్కి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ సిబిటి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిబిటి ఎగ్జామ్ సాటర్డే అయిపోతే ఆ మార్క్స్ అప్డేటు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి రిజల్ట్స్ ఈ మంత్ ఎండింగ్ అంటే వచ్చే వారం రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. అయితే సిబిటి మార్క్స్ ఎంట్రీ కనుక లేట్ అయినట్టయితే జూలై 1st వీక్ అవుతుంది. సో ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండు కంప్లీట్ అయిపోయినట్టయితే ఒక అప్డేట్ ఉంది. 3 సబ్జెక్టులే కాబట్టి. ఇక పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 4-2 బీటెక్ బీఫార్మసీది చెప్పాను ఇంతకుముందు. లాక్డౌన్ తర్వాత ఒకసారి ఒక క్లాస్ మొత్తం ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యారు, పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగింది అని. అలా చేస్తే జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ బీఫార్మసీలో చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే సో ఇక అందుట్లో ఈ ఆన్లైన్, ఆఫ్లైన్లో చేశారు కాబట్టి ఆ ఎలెక్టివ్ సబ్జెక్ట్కి ఏదైతే ఉంటుందో అది వెనక గట్టిగా పట్టుకున్నట్టయితే సో ఇక దానికి మెటీరియల్ కూడా ఎక్కువ ఉండవు, ఎవరికి గుర్తుండవు, ఫ్యాకల్టీకి కూడా పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఎక్కడో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు తప్ప. సో వాళ్ళ దగ్గర మెటీరియల్ టెక్స్ట్ బుక్ పెట్టుకొని పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. కాబట్టి మీరేమో మరి దాన్ని రిలేటెడ్గా రాయడం ఏదో ఒకటి చేస్తారు కొంతమంది. ఎందుకంటే 4-2లో ప్రాజెక్ట్ ఉండటం వల్ల ప్రిపేర్ అవ్వడానికి సాధ్యపడకపోవటము, లేకపోతే ఈ 4-1 లాగా కాకుండా ఈ 4-2 ప్రాజెక్టుకు వచ్చేసరికి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఉన్న శ్రద్ధతో దీని మీద బద్ధకం వచ్చేసి చదవకుండా 1 డే బ్యాటింగ్లు చేసేవాళ్ళు ఉంటారు. జనరల్గా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్కి all-in-one బుక్సే ఉంటాయి నాకు తెలిసి. సో వాటిని ప్రిపేర్ రాస్తారు కాబట్టి మరి దానికి దీనికి మ్యాచ్ కాకపోతే ఎలాంటి పరిస్థితి అయితే వస్తుంది. మరి నాకు తెలిసిన దాని ప్రకారం అయితే ఈసారి 4-1 బీటెక్ రెగ్యులర్ కూడా టఫ్గానే జరిగింది పేపర్ వాల్యుయేషన్ రెగ్యులర్. అప్పుడు మీరు చూసారుగా చాలామంది ఫెయిల్ అయ్యారు. అయితే 4-2 బీటెక్ బీఫార్మసీ మాత్రం లిబరల్గా చేస్తారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ సంవత్సరం అసలే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నారండి. ఒక సిఎస్సి తప్ప మిగతా కోర్ గ్రూపులన్నిట్లో కూడా చాలా తక్కువ ఉన్నారు. మరి ఉన్నోళ్ళని పాస్ చేసి కనుక బయటికి పంపించకపోతే ఒక అఫిలియేటెడ్ కాలేజెసే కాదండి, యూనివర్సిటీలో కూడా రిజల్ట్ అనాలిసిస్ అనేది మారిపోతుంది. ఎక్కువ మంది ఫెయిల్ అయితే మళ్ళీ వీళ్ళకి స్పెషల్ సప్లీ అంటారు, మళ్ళీ గ్రేస్ మార్క్స్ ఇంక్రిమెంట్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి ఫ్యాకల్టీ ఆ ఛాన్స్ తీసుకోరేమో. ఖచ్చితంగా ఎక్కువ శాతం పాస్ చేసి పంపించడానికి ట్రై చేస్తారు. సో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యింది. ఒకవేళ నిజంగా మనం అనుకున్నట్టే ఎప్పట్లాగా జరిగినట్టయితే ఇక చరిత్ర పునరావృతం అయినట్టు. సో ఎందుకంటే 4-1 బీటెక్ రెగ్యులర్ వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అయ్యారు, మళ్ళీ సప్లీలకు కూడా కట్టారు. మరి 4-2 కూడా అలా జరిగితే
4th ఇయర్ అవ్వకుండా వాళ్ళు బయటికి పోయి ఏం చేస్తారు, క్యాంపస్ జాబ్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే లిబరల్గా చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 4-1లో కూడా ఎక్కువ పేపర్లు ఉంటాయి కాబట్టి ఈసారి మరి సప్లీ క్యాండిడేట్స్ ఉంటే బయటికి వెళ్ళడం కష్టం కదా. ఆ గ్రేస్ మార్క్స్ గురించి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వాలి. అసలైతే అప్పుడు ఇచ్చింది కానీ మాది రెన్యువల్ చేశారు కదా. అందుకని చెప్పేసి నాకు తెలిసి అయితే ఎవరో కూడా కష్టంగా అయితే చేయరని చెప్పేసి నేనైతే అనుకుంటాను. సో అది కాకుండా ఇప్పుడు క్యాంపైన్లో తిరిగే టైం ఫ్యాకల్టీ. సో ఎవరిని పట్టుకున్నా కూడా ఇప్పుడు రిజల్ట్ గురించి అడుగుతారు, రిజల్ట్ అనాలిసిస్, మీ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది. సో వాళ్ళు అడగకపోయినా కూడా వేరే కాలేజెస్ వాళ్ళు బాగా పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్న కాలేజ్ వాళ్ళు వచ్చి చూడండి మా స్టూడెంట్స్ ఎంతమంది బయటకు పాస్ అవుట్ అయ్యారు, మాకు ఇంతమందికి గోల్డ్ మెడల్ వచ్చింది, మా స్టూడెంట్స్కి ఇంతమందికి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది ఇలాంటి టైట్ సిచ్యువేషన్ అని చెప్పుకునే కాలేజీలు ఉంటాయి. సో అది వీళ్ళకి బాగా తలకెక్కడం వల్ల వచ్చి ఇక కొత్తగా వచ్చి చెప్పని వాళ్ళు ఉంటారు చూసారు రిజల్ట్స్ గురించి, వాళ్ళని కూడా వీళ్ళు అడుగుతారు. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంటర్నల్స్ వేస్తారా, ల్యాబ్లు మార్కులు వేస్తారండి, మీ దాంట్లో ఫీజులు బాగా వసూలు చేస్తారా, బస్ ఫీజులు ఉంటాయా, ఫ్రీ ఇస్తారా, ఇవే అడుగుతున్నారు ఎక్కడ చూసినా కూడా. అయితే తెలంగాణలో కొంచెం బెటరే, ఆంధ్రాతో పోల్చినట్టు ఆంధ్రాలో ఎక్కువ ఫ్రీ అడుగుతున్నారు, తెలంగాణలో అంత ఇదిగా ఎవరు అడగట్లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారు. సో ఇక ఈ స్ట్రిక్ట్ కనుక చేస్తే ఇబ్బంది పడేవాళ్ళు సిటీలో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడరు కానీ పల్లెటూరు వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. అయితే లాస్ట్ టైము ఇలాగే అనుకున్నాం మనం, కానీ సిటీలో కాలేజెస్ వాళ్ళు స్టూడెంట్లో చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు, పల్లెటూరులో చదువుకునే స్టూడెంట్స్ ఎక్కువ శాతం రిజల్ట్ వచ్చింది. మళ్ళీ పీజీ సెట్లో కూడా యూనివర్సిటీలో పల్లెటూరులో చదివిన కాలేజీలో చదివిన స్టూడెంట్స్కే సీటు తక్కువ ర్యాంకు వచ్చి సీట్లు రావడం జరిగింది, సిటీలో వాళ్ళకన్నా కూడా చాలా వరకు కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే రిపీట్ అయిందంటే మాత్రం సో ఇక రిజల్ట్, ఎందుకంటే ఎక్కువ శాతం పల్లెటూరులో ఉన్న, సిటీలో ఎంతమంది ఉంటారులే కానీ రిజల్ట్ ఎక్కువ శాతం పెరగడానికి, పాస్ పర్సంటేజ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే JNTH 4-2 బీటెక్ బీఫార్మసీ ఏది తీసుకున్నా బీఫార్మసీ ఎప్పుడు ఈజీగానే ఉంటుందిలేండి, ఎప్పుడో ఒకసారి తప్ప. 4-2 బీటెక్ అయితే ఎప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎప్పుడు అలా జరుగుతుందని. సో ఈసారి అనూహ్యంగా 4-1 కూడా కష్టంగా జరిగింది కాబట్టి రెగ్యులర్, మరి ఇక ఏమన్నా పాస్ పర్సంటేజ్ పెరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇక రిజల్ట్స్ అయితే ఇక అప్పటికే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ అనేది CBT ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం చెప్పుకుందాం. ఎనీవే మీరందరూ కూడా రిలేటెడ్గా రాసి ఉన్నట్టయితే మీరంతా పాస్ అయిపోతారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.